శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయం, శుభకరమైన శుక్రవారం దినం, చాలా శక్తివంతమైన ఈ తిథి నవమి తిథి, నక్షత్రం చిత్తా నక్షత్రం. ఉదయమును నుండి 3-4 పాదాలు తులారాశి వారే ఉంటారు. ఈ జన్మ రాశిలో చంద్ర భగవానుడు 28 రోజుల తర్వాత తన సొంత రాశిలోకి, జన్మ రాశిలో అంటే తులారాశిలోకి సంచారం చేయడం, అలాగే గురువు యొక్క చూపు చంద్రుడి పైన పడినప్పుడు గజకేసరి యోగం అనేది ఏర్పడుతుంది. అలాగే చంద్రుడు జన్మ రాశిలో ఉంటే మనసులోని మనోభావాల్లో మార్పు ఉంటుంది. కొన్ని ఆవేశపూరితమైన కొన్ని విషయాల్లో తగ్గించుకుంటారు, పెద్దల సలహాలు వింటారు. అలాగే మీరు అనుకున్న కార్యక్రమాల్లోకి వెళ్ళి విజయశిఖరం కలిగించాలని మనస్ఫూర్తిగా ధైర్య సాహసాలతో ముందుకు వెళ్తారు. రెండవది, మీరు ఎక్కడికి వెళ్ళినా కొన్ని పనుల్లో అడ్డంకులు ఏర్పడిన కొన్ని రోజుల ముందు అది ఈరోజు మీకు కైవసం చెందడం, మీరు దానివల్ల మీ మనసులో సంతోషకరమైన విషయాలు ఆనందకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ చంద్రుడు జన్మరాశిలోకి, ఈ తులారాశిలోకి రావడం, గురువు 7వ స్థానంలో ఉంటే, గురువుని ఈ చంద్రరాశాధిపతి తులారాశి నుంచి తదుపరి తులారాశి రావడానికి 28 రోజులు 27 రోజులు పైబడుతూ ఉంటుంది. అందువల్ల ఈరోజు ఇది ఒక శుభకరమైన రోజుగా తీసుకోవచ్చు. అనేక విషయాల్లో మీరు ఏ ప్రయత్నం చేసినా ఈరోజు విజయపదం నడిపిస్తుంది. ద్వితీయ స్థానంలో బుధ శుక్రులు కలయిక, తృతీయ స్థానంలో రవి కుజుల కలయిక, వరుసలో అంటే చంద్రుడి నుంచి పూర్తిగా 7వ స్థానం వరకు శుభగ్రహాల అనుగ్రహంలో ఒక్క గ్రహం, శని గ్రహం మాత్రమే మనకు కొద్దిగా మిశ్రమ ఫలితం ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. కారణం ఎందుచేతంటే ఈ శని భగవానుడు యొక్క చూపులు గురువు పైన పడడం, లాభస్థానం పైన పడడం, ధనస్థానం పైన పడడం వల్ల ఈ తులారాశి వారికి కొద్దిమందికి ఆర్థికమైన విషయాల్లో ధనలోపం ఏర్పడి ఉంటుంది. దానివల్ల మానసికంగా ఇబ్బందులు పడుతుంటారు. కుటుంబంలో కొంచెం సంతోషకర వాతావరణం లేక వ్యాపార రీతిగా కొంచెం నష్టాల బాటలో జరగడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంది. అందువల్ల జాగ్రత్త వహిస్తాం. ఈరోజు దుర్గాదేవి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం, అలాగే రావు కాలంలో దీపం పెట్టుకున్న స్త్రీలకి ఖచ్చితంగా వాళ్ళ కుటుంబంలో ఉన్న కష్టాలు కూడా తీరిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటుందని పరిపూర్ణంగా చెప్పబడుతున్నాం. ఈరోజు శుభగ్రహాల అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. అది ప్రత్యర్థులు ఎవరైనా ఉండిన ఎడల వారిపై ఆధిపత్యం కలవారుగా ఉందురు. ఆదాయం పెరుగుట మరియు జీవితమునందు శుభకరంగా ఉండు సంఘటనలు ఉండగలవు. ప్రభుత్వము నుండి ఏదైనా అనుకూలమైన ప్రయోజనం లభించగలదు మరియు ఉద్యోగమునందు హోదా పెరగగలదు. అలాగే భౌతికంగా మీరు అనేక విషయాల్లో సుఖవంతులుగా ఉండగలుగుతారు. ఈరోజు అన్ని రంగాలలో మీకు మంచి ఫలితం ఎదురు చూడవచ్చు. మీ తెలివితేటలు ఉపయోగించి ధనం ఆర్జితురు. పై అధికారులు ఎవరైనా ప్రయోజనాలు చేకూర్చవచ్చును. సంతానం సుఖం ముందురు మరియు మీకు వివాహ విషయాల్లో కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంది. కుటుంబంలో నూతన గృహాలు కొనడానికి అవకాశం ఎక్కువగా ప్రారంభించబడిన రోజుగా ఈరోజు చెప్పబడుతూ ఉంది. మీరు పేరు ప్రతిష్టలు పొందగలరు, మీ కోరికలు నెరవేరగలదు. ఇది గోచార రీతిగా జాగ్రత్తలు, అలాగే శుభం అశుభ ఫలితాలు పరిపూర్ణంగా మీకు వివరిస్తున్నాం. ఈరోజు గోచార రీతి ఫలితాల్లోకి వచ్చే కళాత్మక పనుల పట్ల ఆసక్తి ఉంటుంది. సహజం కొత్త దృక్పథంతో పుడుతుంది. హృదయపూర్వకంగా మాట్లాడటం శాంతిని కలిగిస్తుంది. ఏదైనా ఆలోచించి ప్రశాంతంగా వ్యవహరించండి. వృత్తికి మార్పు సంబంధించిన ఆలోచనలు మెరుగవుతాయి.
సాంకేతిక శోధన ఉంటుంది. మంచి మాటల ద్వారా మీరు గౌరవం పొందుతారు. దయ కలిగిన రోజు. అదృష్ట దిశ దక్షిణం. అదృష్ట సంఖ్య 1. అదృష్ట రంగు నీలము. చిత్తా నక్షత్రం ఆసక్తి పెరుగుతుంది. స్వాతి నక్షత్రం ప్రశాంతంగా ఉండడం. విశాఖ నక్షత్రం విలువలు మెరుగుపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. తులారాశి వారికి సాధారణ ప్రయోజనాలు. మీరు ఈరోజు సాధారణ మరియు అసంబద్ధమైన విధానాన్ని తీసుకోవడం ఇది ప్రయోజనకరంగా అధిగమించవచ్చు. అలాగే మీరు ప్రార్థన సమస్యలలో మీరు ఓదార్పు పొందవచ్చు. అలాగే తులారాశికి ఉద్యోగం, వృత్తి మీరు సరిగ్గా ప్లాన్ చేస్తే మీరు పనుల్లో బాగా చేయగలరు. దాని ద్వారా మీ విజయం సాధిస్తారు. తులారాశికి ప్రేమ, వివాహం. మీ భాగస్వామి పట్ల మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా, హఠాత్తుగా ఉండాలి మరియు నిరీక్షంగా మాట్లాడే అవకాశం ఉండడం వల్ల ఇబ్బందికరమైన విషయాలు జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఈరోజు ఆర్థిక స్థితి అజాగ్రత్త కారణంగా ఈరోజు ధన నష్టం కలగకుండా చూసుకోవాలి. ఎక్కువగా పొదుపు చేయడానికి రావాల్సిన డబ్బులు రావడం వల్ల పొదుపు చేయించుకోవడానికి మంచి సమయం రోజు అని చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరం. కంటికి పంటికి నొప్పికి రావచ్చు. సరైన వైద్యం చికిత్స పొందడం ద్వారా ఉత్తమమైన ఫలితం